హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నా. కుక్కర్ తీసుకుని పప్పు వేసాను, దాంట్లో వాటర్ పోసి కడిగాను. బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని కొద్దిగా పసుపు వేసాను. 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి పొయ్యి మీద. 3 విజిల్స్ అయిపోయినాయి. నేను ఇక్కడ పప్పు గుత్తి తీసుకొని రుబ్బుతున్నా మెత్తగా. రుబ్బిన తర్వాత గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకున్నా. కొద్దిగా ఇంగు కూడా వేసాను, స్కిప్ అయినట్టుంది. తర్వాత ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు, నేను ఇక్కడ బెండకాయలు వేసుకుంటున్నా. బెండకాయలు ఉన్నాయి, అవి బాగా కలిపి మగ్గిన తర్వాత వేసుకున్నా. కొద్దిగా ఇక్కడ చింతపండు రసం పిండుతున్నా. చింతపండు రసం పిండి దాంట్లో పోసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకుని బాగా ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు వేసుకోవాలి. ఆ పప్పు వేసుకొని మనం ఎన్ని కావాలో వాటర్ చూసి అన్ని పోసుకోవాలి. పోసుకొని సరిపడా ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఒక పావు గంట అయినా మరగాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది పప్పుచారు. పప్పుచారులోకి నేను అప్పడాలు వేయిస్తున్నా. పప్పుచారు ఉడికిపోయింది. నేను ప్లేట్లో అన్నం వేసుకుని తింటున్నా. బాగా మరిగింది చారు. చాలా బాగుందండి అప్పడంతో తింటే పప్పుచారు. సూపర్.